హలో ఫ్రెండ్స్, జియో 33 గురించి మనం గతంలో ఒక వీడియో చేయటం జరిగింది. ఆ జియో 33 అనేది మెడికల్ విద్యార్థులకు అది కొర్రీగా మిగిలిందని చెప్పేసి మనం ఒక వీడియో చేయటం జరిగింది. అయితే అది వీడియో ఏంటంటే జియో 33 అనేది మెడికల్ అడ్మిషన్లలో అంటే మెడికల్ విద్యార్థులకు అది లాభమా నష్టమా అని చెప్పేసి మన వీడియో చేయటం జరిగింది. అయితే మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మనం ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే మెడికల్ విద్యార్థులకి ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన జియో 33 వల్ల కొంచెం నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి మనం ఆ జియో 33 బాధితులకు మనం అండగా నిలబడటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ జియో 33 గురించి కొంతమంది మెడికల్ విద్యార్థులు అనమాట హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. హైకోర్టులో వాళ్ళని ఏంటంటే ఓన్లీ స్థానికతను నిర్ధారించవలసిందిగా అని చెప్పేసి వారికి అంటే తీర్పు రావటం జరిగింది. అయితే జియో 33 మాత్రం రద్దు చేయటం కుదరని పని అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అసలు ఈ జియో 33 రగడ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జియో 33 ఏంటంటే 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో చదివితేనే వాళ్ళే స్థానికులు అనేది పరిగణించడం జరిగింది. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది అంటే 2010లో 114 అంటే క్లాస్ ఏ క్లాస్ బిని తీసుకురావటం జరిగింది. అయితే ఆ క్లాస్ ఏ ఏంటంటే 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ తెలంగాణలో చదివితే వాళ్ళు స్థానికులు. క్లాస్ బి ఏంటంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివితే తెలంగాణలో చదివినా కూడా వారిని స్థానికులుగా పరిగణించేవారు. అయితే ఇక్కడ ఏం జరిగేదంటే క్లాస్ బి ఏంటంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో చదివిన వారు స్థానికులుగా పరిగణించేవారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఒక 4 years ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ చదివి తర్వాత మళ్ళీ ఏపీకి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ స్థానికులుగా పరిగణించేవారు. సో దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పేసి క్లాస్ బిని తొలగించి దాని ప్రకారం జియో 33ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ జియో 33 ఏంటంటే తెలంగాణలో కంటిన్యూగా 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివితే వాళ్లకు మాత్రమే స్థానికులుగా పరిగణించేవారు. అయితే ఈ యాక్చువల్గా మెడికల్ స్టూడెంట్స్ అంటే ఎంబీబీఎస్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 9th క్లాస్ 10th క్లాస్ వరకు తెలంగాణలో చదివి నీట్ కోచింగ్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారు. సో వాళ్ళకి ఈ జియో 33 అనేది శాపంగా మారబోతుంది నిజంగా. ఎందుకంటే ఇక్కడ 2 years చదివి ఆ పక్క రాష్ట్రం అంటే ఏపీ కానీ బెంగళూరు కానీ తమిళనాడు కానీ నీట్ కోచింగ్ కోసం వెళ్ళి అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే వాళ్ళు స్థానికేతరులుగా పరిగణించబడతారు. అంటే తెలంగాణ బిడ్డలకు ఇది నిజంగా తీవ్ర అన్యాయం అని చెప్పేసి ఇప్పుడున్న విపక్షాలు బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా విమర్శించడం జరిగింది. సో దీనిపైన కొంతమంది హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఏమన్నదో మనం చూద్దాం. తెలంగాణలో శాశ్వత నివాసితులు స్థానిక కోటా ప్రవేశాలకు అర్హులే, స్థానికత నిర్ధారణకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అయితే వైద్య కళాశాల ప్రవేశాలలో స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు. తెలంగాణలోని మెడికల్ డెంటల్ కళాశాలలో చేపట్టనున్న ప్రవేశాల్లో ఈ రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మెడికల్ అడ్మిషన్ల నిబంధనలకు జియో 33 ద్వారా చేసిన సవరణ 3Aను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారంతా 85% స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొంది. నిజంగా చూద్దాం, ఇది స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ ఇది అవకాశం కల్పించబోతా ఉంది. సో ఎలా అంటే ఈ కారణంగానే ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ జియోను రద్దు చేయటం లేదని తన 71 పేజీల తీర్పులో పేర్కొంది. అయితే విద్యార్థుల స్థానికతను నిర్ధారించడానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవని వాటిని రూపొందించే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇస్తామన్నది. అయితే ప్రభుత్వం ఆయా నిబంధనలు రూపొందించాక వాటి ఆధారంగా విద్యార్థుల స్థానిక కోటాను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నిర్ధారించింది, సీట్లను కేటాయిస్తుందని తెలిపింది. ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగుల పిల్లలకు మీనాక్షి మాలిక్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం స్థానిక కోటా కింద సీట్లను కేటాయించాల్సింది ఉంది. దీనికి అడ్వకేట్ జనరల్ సైతం అంగీకరించింది. మెడికల్ అడ్మిషన్ల నిబంధనల 2015 సవరించి 3A నిబంధనలను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 9న జారీ చేసిన జియో
నెంబర్ 33ను సవాల్ చేస్తూ హైకోర్టులో 53 మంది పిటిషన్ల దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు డివి సీతారామూర్తి, బి మయూర్ రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తూ స్థానికత నిబంధనలపై గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. అర్హత పరీక్ష ఇంటర్తో పాటు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివి ఉండాలన్న నిబంధన శాశ్వత నివాసులకు అవకాశం లేకుండా చేస్తుంది. మెరుగైన విద్యాసంస్థలు ఇతర కారణాలతో ఇతర రాష్ట్రంలో చదివిన విద్యార్థులు ఈ జీవో కారణంగా అవకాశం కోల్పోతారు అని ఆందోళన వ్యక్తం చేశారు. సో దీనిపైన 2014 ముందే ఏర్పాటైన సంస్థలకే వస్తుంది. అందుకే విభజన తర్వాత ఏర్పాటైన విద్యాసంస్థలు తెలంగాణ వారికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 72ను హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించాయి. మరోవైపు విభజన జరిగి 10 ఏళ్ళు ముగిసిన తర్వాత మెడికల్ అడ్మిషన్ నిబంధనలు సవరణ చేయాల్సి వచ్చిందని వివరించారు. అయితే అసలు ఏమంటుందంటే స్థానికతంగా ఉంటే అనుమతించాల్సిందే, నివాస మార్గదర్శకాలను రూపొందించండి, వేరే రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాశారని స్థానికత నిరాకరించడం సరికాదు. వైద్య విద్య అడ్మిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. జీవో 33లోని స్థానికత నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఏంటంటే ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసితులైన పిటిషన్లు 80% స్థానిక కోటా కింద అర్హులేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేమీ రూపొందించలేదని, అందువల్ల తొలుత మార్గదర్శకాలు నిబంధనలు రూపొందించాలని స్పష్టం చేసింది. వైద్య విద్య కళాశాల కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 33లోని నిబంధన 3లో సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇక్కడ ఏంటంటే జీవో 33 అంటే స్థానికంగా ఇక్కడ ఎలా అంటే స్థానికంగా ఉన్నవారిని కూడా సమర్థించాలని హైకోర్టు అనేది ఒక తీర్పు ఇచ్చింది. ఎట్లా అంటే వారు తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. సో 9th క్లాస్ అయితే ఈ జీవం 33 ఏంటంటే యాక్చువల్గా 9th క్లాస్ నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదువుతున్న వారిని స్థానికతగా పరిగణించేవారు. అంటే ఇక్కడ నివాస ధృవీకరణ పత్రం ఉన్న వాళ్ళని కూడా స్థానికతగా నిర్ధారించాలని చెప్పేసి హైకోర్టు అనేది ప్రభుత్వానికి ఒక స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది విపక్ష నేతలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఏంటంటే జీవో 33ని ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే అని చెప్పేసి. కానీ ఇక్కడ హైకోర్టు మాత్రం జీవో 33ని రద్దు చేయాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ మార్గదర్శకాల్లో విడుదల చేసింది. సో మొత్తానికైతే జీవో 33 అనేది కొంచెం ఉపశమనం అయితే కల్పించింది అనేది మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎలా అంటే ప్రతి విద్యార్థి స్థానిక కోటా వర్తింపజేయాలని కాళోజీ నారాయణరావు వర్సిటీకి ఆదేశించింది అన్నమాట హైకోర్టు. సో మొత్తానికైతే వీళ్ళకు మాత్రం ఒక ఉపశమనం కలిగించిందనే అనుకోవచ్చు. సో స్పష్టమైన మార్గదర్శకాలు రావాలి. ఇంకా దీనిపైన జీవో 33 పైన కొంతమంది జీవో 33ని రద్దు చేసి కూడా 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యార్థుల్ని స్థానికులుగా పరిగణించండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మొత్తానికైతే జీవో 33 విద్యార్థులకు మాత్రం కొంచెం ఉపశమనమే కలిగిందని చెప్పచ్చు. గతంలో మనం అంటే 4 వీక్స్ ఎబో మనం 4 వీక్స్ కిందట కూడా మనం జీవో 33 విద్యార్థులకు జీవో 33 అనేది మెడికల్ విద్యార్థులకు లాభమా నష్టమా అనేది మనం వీడియో చేసి ప్రభుత్వాన్ని కూడా కోరటం జరిగింది. నిజంగా ఇది మనకు ఒక మొదటి విజయంగా మనం భావించవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా సంతోషంగా ఉంది. సో అందరి తరపున మేము ఉంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.